బుధ రవిలు కలిసి ఉండేటప్పుడు విద్య బాగా వస్తుందని జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తూ ఉంటారు. బుధ రవిలు ఏ రకంగా కలిసి ఉంటారు? సంచార గతులలో రవి ఒక్క నెల పాటు ఒక రాశిలో ఉంటాడు. రాశి శిష్య ద్రవిర్మాసం బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్థత కుజ, ఇలా వాళ్ళకి ప్రమాణాలు ఉన్నాయి. త్రింశన్మాసం శనైశ్చర, 30 నెలలు ఈ శనైశ్చరుడు ఒక రాశిలో సంచారం చేస్తాడు. 2.5 సంవత్సరాల పాటు 30 నెలలు అంటే ఒక రాశిలో ఉంటాడు. కాబట్టి అలాంటివి 3 7.5 7.5 సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం. రవి కానీ బుధుడు కానీ ఒక్క నెల మాట మాత్రమే ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కనుక ఎవరి జాతక చక్రం కుండలు చూసినా కూడా బుధుడు రవి పక్క పక్కనే ఉంటారు, పక్క పక్క రాశిలోనే ఉంటారు, లేదా ఒకే రాశిలో ఉంటారు. ఈ ఇరువురిలో బుధగ్రహం ముందుగా ఉదయించినట్లయితే చదువు అద్భుతంగా వస్తుంది. ఉదయించడం అంటే ఆ రాశిలో ఉండే 30 డిగ్రీలలో బుధ రాశి అగ్రభాగంలో ఉన్నట్టయితే, ముందుగా ఉదయించినట్లయితే ఆ జాతకుడికి అద్భుతమైన విద్య, ఉన్నత విద్య అంటుంది జ్యోతిష శాస్త్రం. ఇలా బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు శాస్త్రం పంచమహాయోగాలలో బుధాదిత్య యోగం అన్న పేరిట నిపుణ యోగం అనే ఒక యోగాన్ని కూడా సూచిస్తుంది. నిపుణ యోగం మిథున రాశిలో, కన్యా రాశిలో ఈ రెండింటిలో బుధుడు రవి కలిసి ఉండగా, బుధుడు ముందుగా ఉదయించినట్లుగా ఒకవేళ మన జాతకం వివరిస్తే మట్టుకు అద్భుతమైన విద్య, మెడిసిన్ చదువుతాడు, ఐఏఎస్ చదువుతాడు, ఐఆర్ఎస్ వస్తుంది. ఇలా ఆయా గ్రహస్థితులను గురించి ఒక ఆలోచన చెబితే ఆ జాతకుడు అందుకే ప్రయత్నం చేయాలి. జాతకంలో ఉంది కదా అంటే వచ్చి పడదు, తెలుసుకొని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసేటటువంటి కార్య వ్యగ్రతను, ఆలోచనను రవిగ్రహం అందించగా బుధుడు రవి కలిసి ఉంటే నిపుణ యోగం అనే పేరిట కూడా జ్యోతిషం ఒక ప్రత్యేక యోగంగా వివరిస్తుంది. నైపుణ్యాన్ని ఈనాటి కాలంలో అమ్మాయి ఏ విషయం చెప్పినా కూడా స్కిల్స్ అంటున్నారు. నైపుణ్యాలు, స్కిల్స్ పెంచుకోవాలి. వంట బాగా చేయడం వస్తే కూడా స్కిల్స్, డబ్బు సంపాదించవచ్చు. మాట్లాడడం బాగా వస్తే కూడా స్కిల్, డబ్బు సంపాదించవచ్చు. డ్రైవింగ్ వచ్చినా, మాట్లాడడం వచ్చినా, బాగా రాజగలిగిన, బాగా వంట చేయగలిగిన, బాగా నడవగలిగిన, క్రీడలలో స్ఫూర్తి ప్రదర్శించే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించిన అంటే వృత్తి ఏదైనా కూడా నైపుణ్యం ప్రధానం. రవి బుధులు కలిసి ఉండడం అంటే ఏ ఇంట్లో కలిసి ఉన్నా కూడా కలిసి వస్తుంది. ఏ ఇంట్లో ఉన్నా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా మిథునము కన్యలలో ఉంటే మరింత విశేషంగా కలిసి వస్తుంది అంటుంది శాస్త్రం.